హలో గాయ్స్, మనకి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా. ఈ సిరీస్లో ఇంగ్లాండ్ నుంచి చాలా అంటే చాలా ఈజీగా సిరీస్ లాగేసుకోవాలని చెప్పేసి గిల్ సేన చూస్తుంది. మరి దీనికి అనుగుణంగానే శుభ్మన్ గిల్ అలాగే బుమ్రా వీళ్ళిద్దరూ కూడా కలిసి ఒక ప్లాన్ అయిపోతున్నారు. అదేందో తెలుసా, మనకి మన గౌతమ్ గంభీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, గుర్తుందా? బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడాడు, 2 లేదంటే 3 మ్యాచ్లు అంతకంటే ఎక్కువ ఆడినాయో అని చెప్పాడు కదా. ఎందుకు? అతను ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. అయితే రీసెంట్గా శుభ్మన్ గిల్ బుమ్రాతో మాట్లాడాడంట, భయ్యా నువ్వు అన్ని మ్యాచ్లు ఆడితే ఖచ్చితంగా నీకు ఫిట్నెస్ ఇష్యూస్ వస్తాయి, ఏదో ఒక ఇంజురీ అయితే. సో అలా కాదు, నీకు బాల్ని ఎప్పుడైతే మనకి వికెట్ కావాలో, అలాగే ఎప్పుడైతే వాళ్ళ మీద ప్రెషర్ పెట్టాలో అప్పుడు మాత్రం నీకు బాల్ ఇస్తాను, అప్పుడు నువ్వు బౌలింగ్ అయ్యి చాలు, మిగతా అప్పుడు మొత్తం కూడా రెస్ట్ తీసుకో. ఈ విధంగా చేసావు అనుకో, నువ్వు 5 టెస్టులు ఆడొచ్చు. 5 టెస్టులు కనుక ఆడావనుకో ఖచ్చితంగా అపోజిషన్ బ్యాట్స్మెన్స్ మీద ఖచ్చితంగా ప్రెషర్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకంటే నీ బౌలింగ్ ఎప్పుడు వచ్చిద్దా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. సో మరి అటువంటి సినారీలో ఒక ప్రెషర్ సిచ్యువేషన్లో కనుక నిన్ను తీసుకొచ్చాను అనుకో బౌలింగ్కి, ఖచ్చితంగా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఒక వికెట్ ఇస్తారు మనకి. సో కాబట్టి నిన్ను అన్ని సిచ్యువేషన్లో ఉపయోగించను, ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అప్పుడు మాత్రమే నిన్ను ఉపయోగించుకుంటాను. ఇలా అవసరమైన సిచ్యువేషన్లో మాత్రమే నువ్వు బౌలింగ్ వేసావంటే నీకు ఇంజరీస్ అవ్వవు, ఆటోమేటిక్గా నువ్వు 5 టెస్టులు ఆడొచ్చు. సో దీనివల్ల మనం గెలవచ్చు భయ్యా అని చెప్పేసి శుభ్మన్ గిల్ కూడా బుమ్రాతో చెప్పాడంట. సో బుమ్రా ఏమన్నాడు తెలుసా, ఓకే బ్రో, నాకు ఫిట్నెస్ ఇష్యూస్ రానంత వరకు నేను ప్రతి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడతాను. సో కాబట్టి ఇక ఇదే ప్లాన్ వర్కౌట్ చేద్దాం, దాని తర్వాత ఇంగ్లాండ్కి చుక్కలు చూపిద్దాం అని చెప్పేసి బుమ్రా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంట. సో మరి చూద్దాం ఏం చేస్తారనేది.